దివ్యతేజ గురులత దివ్యతేజ గురులత హైదరాబాద్ నుంచి వచ్చారు. పెళ్ళయి 2 ఏళ్ళు అయింది. మరి ఎక్కడా ప్రెగ్నెన్సీ రాలేదు. మన గురించి యూట్యూబ్ గుండా చూశారు. యూట్యూబ్తో తెలుసుకుని మన దగ్గరికి వచ్చారు. మన టెస్టులు చేయించుకున్నారు. 52 రకాల టెస్టులు భర్త భార్య ఇద్దరు చేయించుకున్నారుగా. మరి భర్త భార్య ఇద్దరికి సేమ్ మందులు ఇచ్చాం క్రిములకి 2 నెలలు. అది వాడారు. టక్కని ప్రెగ్నెంట్ అయిపోయారు. మా అమ్మగారు చూసారు, యూట్యూబ్లో చూసారు. చూసి ఫస్ట్ నాకు మా మిస్సెస్కి ఫార్వర్డ్ చేశారు, చూడండి అంటే. ఫస్ట్ నేను చూడలేదు. అయితే ముందుగా మా అమ్మగారు నాకు యూట్యూబ్లో చూసి చెప్పారనమాట, వైఎస్ బాబు గారు. మీ అమ్మ వీడియో చూశారు. ఆ వీడియో చూసి మీకు ఫార్వర్డ్ చేసి, నాయన ఆ వీడియో చూడండిరా, పిల్లలు పుట్టలేదంటే ఆయన ఏదో మందుల ద్వారా పిల్లలు పుట్టిస్తానంటున్నారు, ఒకసారి ట్రై చేయండి అని చెప్పారు. అయితే మా మిస్సెస్కి నాకు ఫార్వర్డ్ చేశారు. అంటే నేను చూడలేదు, మా మిస్సెస్ చూశారు. చూసి చూడండి మీరు కూడా ఒకసారి అని చెప్పేసి అన్నారు. చూసాను నేను కూడా. తర్వాత ఇలా చాలా ఉంటాయి కదా అని చెప్పేసి అనుకున్నాను, అంటే పట్టించుకోలేదు. యూట్యూబ్ అంటే బోల్డ్ రకాల వీడియోలు ఉంటాయి, రకరకాల మనుషులు ఉంటారు, ఫేక్లు ఉంటాయి, ఒరిజినల్ ఉంటాయి, డూప్లికేట్లు ఉంటాయి, డూప్లికేట్లకి డూప్లికేట్లు ఉంటాయి. ఇలాగని చెప్పి కేటు డూప్లికేటు ఏంటో అర్థం కావట్లా మీకు. సో మా అమ్మగారే సీరియస్గా తీసుకుని ఖచ్చితంగా వెళ్ళాలి, డాక్టర్ గారిని కలవాలి ఖచ్చితంగా అని చెప్పేసి వెళ్దామని చెప్పేసి పట్టుబట్టి తీసుకొచ్చారు. సరే, మీ మదర్ మాత్రం ఒప్పుకోలేదు. అలా కాదు నాయన, ఒకసారి ప్రయత్నించి చూడండి, పోతే ఛార్జీలు పోతాయి, వస్తే గర్భిణీ వస్తుంది. ఆయన రోజు డైలీ వీడియోలు పెడుతున్నారు. ప్రెగ్నెన్సీ ఎంతెంత దూరం నుంచో వచ్చి అక్కడ చూపించుకుంటున్నారు, మందులు వాడుతున్నారు, ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి, ఐవీఎఫ్లు పోయిన వాళ్ళకి వస్తున్నాయి, ఆపరేషన్లు పోయిన వాళ్ళకి వస్తున్నాయి, న్యాచురల్గా ఇస్తున్నాడు ఆయన. ఒక్కసారి వెళ్ళండి రా బాబు అని చెప్పి మీ వెనకాల కోరారు ఆవిడ. మా అమ్మగారు కూడా వచ్చారు ఆ రోజు. మీ అమ్మగారు కూడా దగ్గరుండి తీసుకొచ్చారు, ఎక్కడ జారిపోతారో ఎక్కడ వెళ్ళిపోతారో అని చెప్పి పట్టుబట్టి తీసుకొచ్చారు పట్టుబట్టి. సో 2 monthsకి మెడిసిన్ తీసుకున్నాము. మార్చిలో వచ్చాము. అవును, 2వ తారీఖు మార్చి 2024లో వచ్చారు ఇక్కడికి. మీ వయసు 35, మీ ఆవిడ వయసు 29. సో వాడిన తర్వాత లాస్ట్ సండే రోజు ఇలా టెస్ట్ చేస్తే వాడారు, వచ్చారు, టెస్టులు చేయించుకున్నారు, వాడారు. 2 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. బీటా ఎస్సీజీ పాజిటివ్ వచ్చిందని చెప్పేసి మరి అక్కడ చెప్పారు ల్యాబుల్లో. ఎందుకంటే యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, అలాగే బ్లడ్ టెస్ట్ కూడా చూడమన్నాం. 1387 ఉంది బ్లడ్ టెస్ట్, బీటా ఎస్సీజీ కూడా టెస్ట్ చేయించుకోవాలన్నాం. టెస్ట్ చేస్తే 1387 వచ్చింది పాజిటివ్. మరి పాజిటివ్ బీటా ఎస్సీజీ వచ్చింది కాబట్టి ప్రెగ్నెన్సీయే, స్కానింగ్ కూడా తీయించుకోమన్నాం. ఎందుకంటే వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా తెలియడానికి స్కాన్ తీయించమన్నాం. స్కాన్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు, సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషనల్ శాక్ కరస్పాండింగ్ టు 5 weeks 6 days అని చెప్పి ఇచ్చారు. గర్భసంచిలో ప్రెగ్నెన్సీ వచ్చిందని ఇచ్చారు. అంటే ట్యూబుల్లో ప్రెగ్నెన్సీ కాదు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చింది. మరి ఒకప్పుడు 2 సంవత్సరాల నుంచి చాలా చోట్ల ట్రై చేసినా కూడా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ న్యాచురల్గా కేవలం మందులతో వచ్చింది. ఐవీఐ లేదు, ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు. డాక్టర్ని అంటే మాకు తెలిసిన ఒక హాస్పిటల్లో పెద్ద డాక్టర్ గైనకాలజిస్ట్, ఆ మేడం అడిగితే తను ఐయుఐ నాకే అనిపించట్లేదు. వాళ్ళకి ఏమైనా వినిపిస్తుందమ్మా వెనకాల వాళ్ళకి? కొద్ది గట్టిగా మాట్లాడండి. మీకు ప్రెగ్నెన్సీ రాలేదేమో, నేను గట్టిగా మాట్లాడుతున్నానేమో అనుకుంటారు. మీలో హుషారు కనపడాలి, ఆనందం, సంతోషం, ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉండాలి. నారాయణమూర్తి గారు లాగా ఉండాలి, ఆవేశంగా ప్రసంగించాలి. లేకపోతే జనాలు నమ్మరు, నేను చెప్పిస్తున్నాను అనుకుంటారు. అలా ఏం లేదు సార్. ప్రపంచంలో ఏ డాక్టరు చెప్పని క్రిములు కాన్సెప్ట్ మనం చెప్తున్నాం, ఎక్కడా లేదు. మీరు ఐవీఎఫ్లు పోయినా ఇక్కడ ప్రెగ్నెన్సీ వస్తుంది, మీకు ఆపరేషన్లకు వెళ్ళినా కూడా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ వస్తుంది, మీరు సర్రోగేట్కి వెళ్ళినా కూడా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ మీ అండాలతో మీ వీర్యకణాలతో ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈ క్రిములు అనేవి అడ్డం పడితే రావు, మీరు ఐవీఎఫ్ చేసినా ఆపరేషన్ చేసినా డోనార్కి వెళ్ళినా అనేది నేను చెప్తున్నాను. అదే విషయాన్ని మీకు కూడా చెప్తున్నా. అది కాకపోతే కొంతమంది నమ్ముతున్నారు, వాడుతున్నారు, ఫలితం పొందుతున్నారు. ఫలితం పొందిన వాళ్ళని కూడా మళ్ళీ వీడియో ఇవ్వమంటున్నా. ఎందుకనంటే ఇది మిగతా ప్రపంచం అంతా చెప్పని కాన్సెప్ట్. మిగతా ప్రపంచం అంతా
జీరో కౌంట్కి వైద్యం లేదంటున్నారు, ట్యూబులు 2 మూసుకుపోతే ఐవీఎఫ్ తప్పదంటున్నారు, అలాగే వెరికోజులు ఉంటే ఆపరేషన్ చేసి పర్రా వృషణాలని కోసేయాల్సిందే అంటున్నారు. ఇవన్నీ చేసినా కూడా ప్రెగ్నెన్సీ వస్తుందా మేడం అంటే నో గ్యారంటీ అంటున్నారు. మనమేమంటున్నాం, ఇవేమీ అక్కర్లేదు, వెరికోజీలకి ఆపరేషన్ అక్కర్లేదు, పీసీఓడికి లాప్రోస్కోపీలు అక్కర్లేదు, లోపల పొట్టలో గొట్టాలేసి ఆ లోపలికి వెళ్ళి ఆ నీటి బుడగలని చెప్పి వాటిని పగలగొట్టాల్సిన అవసరం లేదు, పచ్చడి చేయాల్సిన అవసరం లేదు. ట్యూబులు బ్లాక్ ఉన్నా కూడా క్రిముల వల్ల బ్లాక్ అయితే ఇవి ఓపెన్ అయిపోతాయి, జస్ట్ మందులతో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది అంటున్నాను. ఐవీఎఫ్ అక్కర్లేదు. ఇవి చెప్తున్నప్పుడు అందరికీ మెంటల్ ఎక్కిపోతుంది. ఇదే ట్రబ్బబ్బ, ఇలా చెప్తున్నాడే ట్రబ్బబ్బ, ఈడెవడ్డో మయ్యగాడు మసగాడురా నయనా అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నడిబొడ్డున 30 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా నేను బస్ స్టాండ్లో కూర్చుని ఏదో 100 రూపాయలకి 3 షర్ట్లు 100 రూపాయలకి 3 షర్ట్లు అని అమ్మేసి పారిపోవట్లా. ఇంటికి వెళ్ళాక షర్ట్లకి డాగులు ఉన్నాయి, ఏడు పట్టుకుందామంటే దొరక్కోకుండా పోవడానికి నేనేమన్నా అడ్రస్ లేనన్నా, కేర్ ఆఫ్ అడ్రస్ ఈజ్ దేర్. విజయవాడ నడిబొడ్డున కూర్చుని ఉన్నా 30 ఏళ్ళ నుంచి. పోనీ నాకు డిగ్రీలు లేవా? దొంగ డాక్టరా, మాయ డాక్టరా, ఫేకు డాక్టరా, నకిలీ డాక్టరా అనుకోవడానికి ఎంబీబీఎస్ డీజీఓ. అక్కడ మీకు ఐవీఎఫ్ సెంటర్లో డాక్టర్లు ఏ చదువు అయితే చదివారో అదే చదువు చదివిన డాక్టరు. అంతేకాదు ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్ స్టేట్లో గవర్నమెంట్ ఉద్యోగం పొందారు ర్యాంకు తీసుకొని. అలా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ మరలా 3 సార్లు ఉత్తమ వైద్యుడిగా ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్ స్టేట్లో ఉత్తమ వైద్యుడిగా అవార్డు పొందిన ఏకైక బతికున్న డాక్టర్ వైఎస్ బాబు. ఇంకేంటి ఫేక్ అంటే గవర్నమెంటే ఫేక్ అవ్వాలి అప్పుడు. అంటే దొంగ డాక్టర్లకి గవర్నమెంట్ 3 అవార్డులు ఇచ్చిందనమాట. దొంగ డాక్టర్ కాబట్టి నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందనమాట. 18 సంవత్సరాలు గవర్నమెంట్ ఉద్యోగం చేయనిచ్చిందనమాట. కొన్ని వేల మందికి ఆపరేషన్లు చేయనిచ్చింది, కొన్ని వేల మందికి డెలివరీలు చేయనిచ్చింది, కొన్ని లక్షల మందిని ఓపీ చూడనిచ్చింది. ఫేక్ డాక్టర్ నేను. ఎందుకంటే మన మైండ్ అలా అయిపోయింది. అక్కడ 3 లక్షలు కట్టు 2 లక్షలు కట్టు, నీకు 3 లక్షలు కట్టి ఐవీఎఫ్ చేసినా 2 లక్షలు కట్టి ఐవీఎఫ్ చేసినా నో గ్యారంటీ నో వారంటీ అంటేనేమో కరెక్ట్. అవి అక్కర్లేదమ్మా, మన తాతలు ముత్తాతలు బామ్మలు మామలు 6 డజన్లు పిల్లలకు అన్నారు, ఒక్క ఐవీఎఫ్ లేదు, ఒక్క ఆపరేషన్ లేదు తల్లి, ఎందుకమ్మా అనవసరంగా ఒళ్ళు గుల్ల చేసుకుంటారు, డబ్బులు నిల్లు చేసుకుంటారు, న్యాచురల్ మార్గంలో ట్రై చేయండి అమ్మా. మీకు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఇదిగో క్రిములు, ఇదిగో హార్మోన్లు. వ్యవసాయంలో ఎలాగైతే పంట పండకపోవడానికి కారణము పురుగులుంటే విత్తనాలు నాశనం అయిపోతాయి, తప్పలు పుచ్చులైపోతాయి, మొక్క రాదు. ఒకవేళ మొక్కొచ్చిన ఆ పురుగు కానీ దాడి చేసిందంటే చీడ పీడ పట్టి పైరు నాశనం అయిపోద్ది, పంట చేతికి రాదు. అలాగే ఇక్కడ పురుగు ఉంటుందమ్మా అని చెప్తున్నా. అలాగే హార్మోన్లు, ఈ భూమిలో ఎరువు లేకపోతే మొక్క రాదు, విత్తనం మొక్క రాదు. ఒకవేళ మొత్తనము తప్పించుకుని మొక్కగా వచ్చినా కూడా ఎరువు అయిపోతే మళ్ళీ జల్లకపోతే అందించకపోతే మొక్క ఎండిపోద్ది, చచ్చిపోద్ది, వదిలేస్తుంది. అలాగే ఇక్కడ అబార్షన్లు అయిపోతాయి అని నేను చెప్తాను. ఈ పురుగున్నా ఈ హార్మోన్లో తేడా ఉన్నా అక్కడ వ్యవసాయంలో ఎలాగైతే మొక్క రాదో ఇట్లాగే బిడ్డ రాదు. అక్కడ మొక్కొచ్చిన చీడపీడ రూపంలో పైరు నాశనం అయిపోద్దో ఇలాగ అబార్షన్ అయిపోద్ది. అక్కడ మొక్కొచ్చిన భూమిలో సారం లేకపోతే మొక్క ఎండిపోయి చచ్చిపోయినట్టు ఇక్కడ కూడా బిడ్డ వదిలేస్తుంది హార్మోన్ లేకపోతే. ఇది కారణం ప్రెగ్నెన్సీలు రాకపోవడానికి, వచ్చిన నిలవపోవడానికి, అబార్షన్లు అవ్వడానికి ప్రధాన కారణము C10, U10, T5 అనే 25 రకాల క్రిములు, అలాగే 12 రకాల హార్మోన్లు ఉన్నాయి అని మనం చెప్తున్నాం. అవి సరి చేసుకోండి, భర్త భార్య టెస్ట్ చేసుకోండి, ఇద్దరు కలిసి వాటికి మందులు వాడుకోండి, మీ ప్రెగ్నెన్సీ మీకు వస్తుంది, మీ బిడ్డ మీకు నిలబడుతుంది అని చెప్పాను. అది చెప్తుంటే కొంతమందికి అర్థమవుతుంది, వాళ్ళు వస్తున్నారు, ఫలితం పొందుతున్నారు. మేము ఒక దేవుడి దయ వల్ల ఈ డాక్టర్ గారు వీడియో మాకు కనపడింది, మేము రాగలిగాం, ప్రెగ్నెన్సీ పొందగలిగాం. అదే దేవుడు దయతో కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. అదే దేవుడు మా వీడియోను ఉపయోగించి వాళ్ళల్లో కూడా మార్పు తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తే వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళకు కూడా మేము హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. ఒక వీడియో ద్వారానే నేను హెల్ప్ పొందాను కాబట్టి అదే వీడియో ద్వారా మరో 3కి హెల్ప్ అందేటట్టుగా నేను చెయ్యాలని ముందుకొచ్చి వీడియో ఇస్తున్నాను. అలా వీడియో ఇస్తున్న వాళ్ళలో ఈయన ఒకరు.
ఏమండి చెప్పండి చెప్పండి. దివ్య తేజనా మీ పేరు? అవును సార్. మీ ఆవిడ పేరేమో గురులత. గురువులత. రైట్ చెప్పండి. అదే సార్, అయితే మాకు తెలిసిన డాక్టర్ని కాంటాక్ట్ అయితే తను ఏమన్నారు, అన్ఎక్స్ప్లెయిన్ అని చెప్పేసి అన్నారు. అవును, మీ ప్రాబ్లమ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని చెప్పారు. సో అంటే కణాలు బాగున్నాయి, నెలసర్లు బాగా వస్తున్నాయి, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు. అన్ఎక్స్ప్లెయిన్డ్. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఐయుఐ చేయాలంట. అది పోయిన తర్వాత ఏమో ఐవీఎఫ్ చేయాలంట. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఏంటి మేడం ఏమన్నా ప్రాబ్లం ఉందా? అన్నీ బాగున్నాయమ్మా, కానీ ఐవీఎఫ్ చేయాలి. మనం ఏం చేసాం? ఐవీఎఫ్ చేయలా, ఆపరేషన్ చేయలా. అన్ఎక్స్ప్లెయిన్డ్ అనే మాటే లేదు, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్డ్. నీకు అర్థం కాకపోతే అన్ఎక్స్ప్లెయిన్డ్. ఆ డాక్టర్ గారికి అర్థం కాలేదు, అర్థం కాని ఐటమ్స్ అన్నీ అన్ఎక్స్ప్లెయిన్డ్ లిస్టులో పెట్టేసింది అంతే. వీర్యకణాలు బాగున్నాయి, అండాలు బాగా ఉన్నాయి, మరి నెలసరులు కరెక్ట్గా వస్తున్నాయి, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే ఏదో సమస్య ఉంది. అది నీకు తెలియకపోవచ్చు, సమస్య అయితే ఉంది. చేతిలో బిడ్డ ఉండాలిగా, లేకపోతే చేతిలో బిడ్డ లేదంటే ఏదో సమస్య ఉంది. మరి ఎలాగ ఈ సమస్యను తొలగించడం? ఈ సమస్యని అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉంటుంది. చేతిలో ముద్దున్న నోట్లోకి రాకుండా ఈ శనిగాడు అడ్డం పడతాడు. ఆ శనిగాడు పేరే క్రిములు, హార్మోన్లు అని చెప్పాను. ఇప్పుడు మనం అదేగా చేసాం, క్రిములకి టెస్ట్ చేసాం, క్రిములకి మనం మందులు వాడించాం. జస్ట్ 2 monthsలో అయిపోయింది మీకు. ఏనాడైనా డాక్టర్ గారు క్రిములు అనే మాట పలికారా? అన్ఎక్స్ప్లెయిన్డ్ ఐయుఐ ఐవీఎఫ్. అవి చేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఏమంటారు? డోనారు. అవి కూడా పోయిన తర్వాత ఏమంటారు? క్యాచ్ చేయట్లేదురా నాన్న, గర్భసంచి కూడా బాగా లేదురా, సరుగేటు. గర్భసంచి అద్దెకి తీసుకుందాం, సరుగేటు. ఇంతే. నీ డబ్బులన్నీ అయిపోతా ఉంటాయి, నీ ఒళ్ళంతా గొల్ల అయిపోద్ది. మాత్రం ఈ మాత్రం తప్పదు, ఒకదాని తర్వాత ఒకటి చేయించుకుంటూనే పోతారు అంతే. కాబట్టి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది మనకి ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్డ్. మనకు రాకపోవడానికి కారణం క్రిములు, హార్మోన్లు. క్రిములకి మందులు వాడగానే సెట్ అయిపోయారు. అంటే ఇన్నాళ్ళు 2 ఏళ్ళ నుంచి ఆపేసిన ఆ క్రిముల్ని మనం చంపాము మందులతో. భర్తకి భార్యకి ఇద్దరికి పెట్టాం. సేమ్ మందు మీరు మీ ఆవిడ వాడారు. మీరు ఒక మందు, ఆవిడ ఒక మందు ఇవ్వాలా? నేను సేమ్ మందు ఒకేసారి స్టార్ట్ చేసి ఒకేసారి ఎండి చేయాలన్నా ఎక్కడ ఏ డాక్టర్ కూడా ఇలా కూడా చెప్పలా. భర్తకు ఒక సంచి, భార్యకు ఒక బస్తా. ఎవడు బస్తా ఆడిది, ఎవడు సంచి ఆడిది, కుదరదు అని చెప్పి. భర్తకి కరోనా వస్తే భార్యకి పొద్దున్న లేసేటప్పటికి అంటుకుపోద్ది, భార్యకి కరోనా వస్తే పొద్దున్న లేసేటప్పుడు భర్తకి అంటుకుపోద్ది. ఈ క్రిములు ఒకరికి వస్తే ఇంకొకరికి ఫ్రీ 1+1 ఆఫర్తో వస్తాయని చెప్పి. ఇందుట్లో ఎవరు తప్పని తనుకోవడానికి కూడా అవకాశం లేదు. భర్త సమస్య అయి ఉండొచ్చు, లేదా భార్య సమస్య అయి ఉండొచ్చు, కానీ ఎవరికి సమస్య అయినా ఇద్దరికి ఆ సమస్య స్ప్రెడ్ అయిపోద్ది. ఎవరికి సమస్య వచ్చినా కూడా బిడ్డ పుట్టకపోతే నింద ఇద్దరు మోస్తున్నారు. అందుకని మనం ఏమంటాం, క్రిములు టెస్ట్ చేసినప్పుడు భర్తకున్న భార్య మందులు వాడాల్సిందే, భార్య ఉన్న భర్త మందులు వాడాల్సిందే. ఇద్దరు కలిపి వాడుకుంటేనే ఆ సమస్య సాల్వ్ అవుతుందన్నాను. ఒక విచిత్రంగా ఉన్నా కూడా వాళ్ళు నమ్మారు, టెస్ట్ చేయించుకున్నారు, మందులు వాడారు. ఇప్పుడు విచిత్రము చిత్రము రెండు కలిసి ప్రెగ్నెన్సీగా మారిపోయి గర్భంగా నిజమై బయటకు వచ్చి కదా ఈరోజు. అప్పుడేమో నమ్మశక్యం కాలేదు, ఇప్పుడు నమ్మక తప్పట్లేదు. సో అది ఇంకేమైనా చెప్పాలా? ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మీరు పడిన బాధల్ని వాళ్ళకు కూడా సందేశంగా ఇస్తే వాళ్ళలో కూడా కొంత హోప్ వస్తుంది. వాళ్ళు కూడా ఇంకా భయంగా ఉన్నారు. ఎందుకంటే మీరు ఆనంత వరకే అందరికీ భయమే. వాళ్ళకు వచ్చింది మాకు వస్తుందా, ఆయనకు వచ్చింది మాకు వస్తుందా, ఈ డాక్టర్ గారు సరే 13,000 మందికి ప్రెగ్నెన్సీ ఇచ్చి అన్నారు, 13,000 మంది సరే నాకు వస్తుందా అనే భయంతో ఉంటారు. బాబు మీలాంటి వాళ్ళమే మేము కూడా ఇలాగే పడ్డాము, మేము ఈ ఫలితం పొందాం అని చెప్తే వాళ్ళ ధైర్యం వస్తుంది. ఆ రోజు నేను కూడా ఇలాగే భయంతోనే ఉన్నాను. అక్కడ కూర్చుని ఉంటారు కదా, కూర్చొని వింటా ఉన్నారు. అర్థం కావట్లేదు అసలు ఇదంతా జరుగుద్దా జరగదా అని చెప్పేసి అలాగే నమ్మకంతో వాడాను. 2 నెలల క్రితం అక్కడ ఉన్నారు. మార్చి 2 అంతే కదా, 2వ తారీఖు 3వ నెల 2024లో అక్కడ కూర్చున్నారు. ఇవాళ ఇక్కడ కూర్చున్నారు. మీరు కూడా అంతే, ఇప్పుడు అక్కడ కూర్చున్నారు, ఒకరోజు ఇక్కడ కూర్చుంటారు. తప్పకుండా కూర్చున్నారు. నమ్మకం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పిల్లలు పడతారు. ఇందుట్లో తిరుగులేదు. ధైర్యంగా ఉండాలి, ఓపిక ఉండాలి. అది
ఎందుకు అంటున్నానంటే, ఎందుకు పుడతారంటున్నానంటే, మీ అందరిని ఇక్కడికి తీసుకొచ్చిన వాడు మీ తండ్రి అయిన దేవుడు. దేవుడు దయ లేకపోతే నా వీడియో కనపడదు. నా వీడియో కనపడినా కూడా మీరు ఇక్కడికి రాలేరు. మధ్యలో దెయ్యాలు మిమ్మల్ని ఆపేస్తాయి. అంత దూరం ఎందుకురా? సందులో డాక్టర్ గారు ఉన్నారా? గొంతులో డాక్టర్ గారు ఉన్నారా? పెద్ద 7 అంతస్తుల బిల్డింగ్ రా. ఆవిడ ₹1,00,000 చీర కడుతుందిరా నాన్న. పెద్ద డాక్టర్ రా. అక్కడే ఆపేస్తాం. అవన్నీ దాటుకుని పిచ్చుకలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి దేవుడు ఇక్కడ పడేశారు. కాబట్టి మీ అందరికీ పిల్లలు పుడతారు. అది ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు మిమ్మల్ని. సృష్టికర్త దేవుడు ఆ బిడ్డల్ని ఇవ్వాల్సింది ఆయనే. అది ఇవ్వడానికి కింద కనడానికి ఆయనకి రాడు. అది కనడం కోసం మీ జంటని ఎన్నుకున్నాడు. ఆ బిడ్డని ఇవ్వాల్సింది ఆయనే. ఈ కిందకొచ్చి ఆయన ఇవ్వలేడు కాబట్టి ఆ బిడ్డని ఇవ్వడానికి ఒక వైద్యుడిగా నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. మన ఇద్దరిని కలిపింది ఆ దేవుడు. లేకపోతే నువ్వెక్కడో నేనెక్కడో ఎన్ని 100 కిలోమీటర్ల మధ్యలో అడ్డం ఉందో చూడండి. అయినా కూడా దూరాన్ని తొలగించి మన ఇద్దరిని కలిపాడంటే ఆ దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక లోక రక్షకులు లాంటి బిడ్డని మీకు ఇవ్వడానికి సన్నద్ధమయ్యాడు. కాకపోతే ఆ దారి నీకు తెలియట్లేదు కాబట్టి ఆ దారిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఆ దారిలో నిన్ను నడిపించడానికి నా దగ్గరికి తీసుకొచ్చి నాకు అప్పచెప్పాడు. అంతే. ఇప్పుడు మీకు ఇప్పుడు అర్థమైంది కదా. అవును సార్. ఇప్పుడు అది ఆ రోజు భయంగా ఉంది, ఈ రోజు ఆ భయము పోయి గర్భం వచ్చేటప్పటికి ధైర్యం వచ్చింది. అందుకే నేను అంటున్నాను, మీరు కూడా చెప్తే వాళ్ళలో కూడా ధైర్యం కలిగింది. అదే చెప్తున్నాను. తప్పకుండా మీరు ధైర్యంగా ఉండాలి. నమ్మండి, సార్ నమ్మండి, బ్లైండ్గా నమ్మండి అంతే. తప్పకుండా ఏదో ఒక రోజు మీకు కూడా వస్తుంది. ఒక రోజు అటో ఇటో అంతే. దివ్య తేజ గురులత గారు హైదరాబాద్ నుంచి వచ్చి మనల్ని నమ్మారు. 2 నెలలు మందులు వాడారు, ప్రెగ్నెన్సీ పొందారు. 2 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ. బయటంతా IUIలు IVFలు అన్నా కూడా వాటికి జోలికి వెళ్ళకోకుండా మన దగ్గరకు వచ్చి నమ్మి మందులు వాడారు. ఈరోజు IVF లేకుండా, ఆపరేషన్ లేకుండా జస్ట్ 2-3 రకాల మందులతోనే ప్రెగ్నెన్సీ పొందారు. వారు ముందుకొచ్చి వీడియో ఇచ్చారు. వారు గట్టిగా మనం చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. మీకు ఈ బుక్ ఇస్తాను. గాడ్ బ్లెస్ యూ. ఈ బుక్ ఇస్తాను, మీ వైఫ్కి ఇది వాడించండి. ఇక నుంచి ఈ ఫుడ్ తినమనండి. ఎన్నాళ్ళు ఒక బుక్ ఇచ్చాను, మీరు అమ్మా నాన్న కాగలరని. ఇప్పుడు ఈ బుక్ గర్భిణీ స్త్రీ ఎలాంటి తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఒక లోక రక్షకులు లాంటి బిడ్డ బయటికి రావాలంటే ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి, అవన్నీ దాంట్లో ఉంటాయి. అవి ఫాలో అవ్వాలి. అలాగే మేము మెడిసిన్ ఇచ్చాం, కొన్ని ఇంజక్షన్లు ఇచ్చాం, కొన్ని టాబ్లెట్లు ఇచ్చాం. ఏ క్రిములు హార్మోన్లు అయితే ఎన్నాళ్ళు మిమ్మల్ని అడ్డం పడ్డాయో అదే క్రిములు హార్మోన్లు లోపల ఉన్న బిడ్డని పొడిసేయడానికి, మరి అబార్షన్ చేయడానికి ట్రై చేస్తాయి. ఫస్ట్ 3 నెలల్లో 80% అబార్షన్ అయ్యేది ఉంటుంది. 4వ నెల 5వ నెలలో అవకరాలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నిటి నుంచి, ఈ క్రిముల పద్మవ్యూహం నుంచి బిడ్డని కాపాడటం కూడా మన వల్లే సాధ్యం. ఈ క్రిముల పద్మవ్యూహం తెలిసింది మనమే కాబట్టి అందుకే మనం 5 నెలల వరకే మన దగ్గర వాడమంటున్నాం. అది ఈ 5 నెలలు ఈ మెడిసిన్ ఇస్తాం, ఎలా వాడాలి, ఎలా ఉపయోగించాలి అనేది కింద ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని ప్రకారం వాడుకొని మళ్ళీ నెక్స్ట్ మంత్ మా దగ్గరికి వచ్చేటప్పుడు మళ్ళీ ఒక స్కానింగ్ తీయించుకుని మీరు రావాలి. ఒక బ్లడ్ టెస్ట్ తీయించుకుని రావాలి. అది తీసుకొస్తే నెక్స్ట్ కోర్స్ మళ్ళీ మెడిసిన్ మళ్ళీ ఇస్తాం. ఇది ఈ స్కానింగ్. ఇప్పుడు 1 మంత్కి ఇస్తారా సార్? 1 మంత్కి. ఇప్పుడు 1 మంత్లో ఏమైతే శాక్ వచ్చింది, తర్వాత పీటల్ పార్ట్ వస్తుంది, తర్వాత హార్ట్ బీట్ వస్తుంది. ఈ 1 మంత్లో ఇది అయిపోతుంది. అది వచ్చిన తర్వాత అవయవాలు డెవలప్ అవడం 3 మంత్స్ వరకు అన్ని రకాల అవయవాలు తయారవుతాయి. అప్పుడు వాటికి మెడిసిన్ ఇస్తాం. అది అయిపోయిన తర్వాత అవకరాలు రాకోకుండా 4వ నెల 5వ నెల వేరే మెడిసిన్. అక్కడ వరకే మనం సపోర్ట్ చేస్తాం. ఆ తర్వాత పెరిగిన బిడ్డని ఇంకా పెంచుకోవడమే. టానిక్లు, పౌడర్ డబ్బాలు, సరప్పలు డాక్టర్ గారు ఇస్తారు. మందులు షాప్ బలానికి అవి తీసుకోవచ్చు. అక్కడైనా డెలివరీ అయిపోవచ్చు. ఇగో అమ్మ తీసుకోండి ఈ ఫోటో.